మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి ఒక వ్యక్తికరణంగా జరగబోయేది ఇదే. నవంబరు నెల 13, 14 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. జరగబోయేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? నవంబరు నెల 13, 14 తేదీల్లో మీరు జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్‌గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే కనిపిస్తాయండి. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, మేలు జరుగుతుంది. ఇష్టదైవ నామస్మరణ మీకు మంగళప్రదమని చెప్పడంలో సందేహం లేదు. ఈ వారం ఉద్యోగం, అధికార సంబంధమైన పనులలో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఉన్నత అధికారుల ఆదరణ మీకు లభిస్తుంది. మీ ప్రతిభను అందరూ గమనించి గౌరవిస్తారు. మీ నిర్ణయాలు చాలా సత్ఫలితాలను అందిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ తెలివి, సమయస్ఫూర్తి ద్వారా కూడా వాటిని అధిగమించగలుగుతారు. గృహ నిర్మాణం, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా కొంత నష్టం అనేది కనిపిస్తోంది కాబట్టి ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి ఆచితూచి చేయాలి. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. శ్రద్ధగా కృషి చేస్తే శుభ ఫలితాలు అనేవి తప్పవు. దుర్గామాతను స్మరించడం శ్రేయస్కరమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి నవంబర్ నెల పూర్తి అయ్యే లోపుగా మీ జీవితం అనేది మాత్రం పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి వారి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలోనే చూడవచ్చు. ఈ నెల మీకు మంచి సమయం కనిపిస్తోంది. మూడో వారం నుండి కూడా మీ అదనపు సమయం పనిచేయడం లేదా క్లయింట్లు, భాగస్వాములతో సంబంధించిన అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావచ్చు. కార్యాలయంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది. మరియు పదవింట్లో రాహు ఉండడం వల్ల ఈ నెలలో మీకు కొన్ని మంచి అవకాశాలు అనేవి లభించవచ్చు. ఈ నెల మీ యొక్క ఉద్యోగం, స్థానం లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు అనేది సూచిస్తోంది. ఆర్థికంగా ఈ సమయం మీకు మంచి సమయం అయితే కనిపిస్తోందండి. ఎందుకంటే 11వ ఇంట్లో శని ఉండడం వలన మీకు ఆదాయంలో పెరుగుదల అనేది చూస్తారు. కానీ అదే సమయంలోనూ మీరు వినోదము లేదా పిల్లల యొక్క ఆరోగ్యము మరియు రుణ చెల్లింపుల కొరకు కూడా అధికంగానే డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో కేతువు ఉన్నందున వాహనాలపైన లేదా ఇంట్లో కొంత డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు. కానీ ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి. మీ యొక్క 5వ ఇంటి అధిపతి బుధుడు నవంబర్ 23 నుండి వక్రించడం వలన పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు. కుటుంబ పరంగా మీకు సాధారణమైన సమయం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కూడా తక్కువ సమయం అనేది ఈ సమయంలో గడుపుతారు. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ ఇంటి వాతావరణం నుండి కూడా కొద్దిగా దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. ఈ నెలలో మీ యొక్క జీవిత భాగస్వామి సుదూర ప్రయాణం చేయవచ్చు. మీ 7వ ఇంట్లో కుజ సూర్యుల కలయిక మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలకు కూడా కారణం కావచ్చు. వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురుడు తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరుస్తాడు. ఆరోగ్యపరంగా నెల బాగుంటుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా కనిపించడం లేదు. మీ రాశికి అధిపతి శుక్రుడు తన సొంత మూల త్రికోణ రాశిలో సంచరించడం ఇందుకు సహాయపడుతుంది. 4వ వారంలో శుక్రుడు 7వ ఇంట్లోకి కుజుడు మరియు సూర్యునితో కలవడం వల్ల మీలో కొందరికి కిడ్నీ లేదా ప్రైవేటు భాగాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు. వ్యాపారస్తులకి నెల వ్యాపారంలో కాస్తంత సాధారణంగా ఉంటుంది. మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ రాబడి పొందవచ్చు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెట్టాలి మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టవద్దు. 7వ ఇంట్లో తీవ్రమైన కుజ సూర్య శక్తి కారణంగా మీ వ్యాపార భాగస్వామితో కొంత అపార్థం అనేది ఉండవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
చూసారు కదండి. ఈ వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటివారి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు అసలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి. ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.